Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. 20 వరకు అయింది, 21 నుంచి 25 వరకు. ఇందులో మెయిన్గా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇండియన్ ఎకానమీ అవుతుంది. కాన్సెప్ట్ అనాలిసిస్ అండ్ ఎంసీక్యూ సొల్యూషన్స్ చూద్దాము. ఇందులో మనము 5 టాపిక్లు కవర్ చేస్తాము. ఫిస్కల్ పాలసీ, ఎకనామిక్ రిఫార్మ్స్ 1991, రీజనల్ ఇంబ్యాలెన్సెస్, ఎక్స్టర్నల్ డెబిట్, డివిజన్ ఆఫ్ లేబర్. ఇవి మనకు అవుతాయి. ఈ క్వశ్చన్స్ ఏఎస్ఓ 2025లో మనకు 21 నుంచి 25 వరకు వచ్చుండే క్వశ్చన్స్. ఇది కాన్సెప్ట్ బేస్డ్ సాల్వింగ్, కాన్సెప్ట్, లాజిక్, ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది. టెక్నికల్ అసిస్టెన్స్ బై చాట్ జీపీటీ అండ్ జెమినీ ఏఐ. ముందుగా మనం ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీస్ గురించి చూద్దాము. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ, దాని నేపథ్యంలో ఫిస్కల్ పాలసీ మరియు మానిటరీ పాలసీ, ఈ రెండు మధ్య వ్యత్యాసాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రెండు పన్ను ఆధారిత చర్యల కోసమే ఉంటాయి. ఇవి ఇక్కడ మెయిన్ డిఫరెన్సెస్ చూడండి. ఇక్కడ ఈ ఫిస్కల్ పాలసీ అనేది భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నిర్వహిస్తుంది. అదే మానిటరీ పాలసీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది నిర్వహిస్తుంది. ఈ ఫిస్కల్ పాలసీలో పన్నులు వస్తాయి, ప్రభుత్వ వ్యయము, బడ్జెట్ అనేది ఉంటుంది. కానీ మానిటరీ పాలసీలో రెపో రేటు, ఈ క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ ఇవి ఉంటాయన్నమాట. ఈ ఫిస్కల్ పాలసీ యొక్క లక్ష్యం ఏమంటే అభివృద్ధి, సామాజిక సంక్షేమం. కానీ ఈ మానిటరీ పాలసీ ఏమంటే ధరల నియంత్రణ, ధరల స్థిరత్వము, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఈ ప్రభుత్వము చేసే ఖర్చుని వలన పెరిగే ఇన్ఫ్లేషన్ని అదుపులో ఉంచడానికి ఈ ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీని నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ట్యాక్సేషన్ యాజ్ ఫిస్కల్ పాలసీలో ఇక్కడ ప్రభుత్వము ప్రజల వద్ద ఉండే ఆదాయాన్ని పన్నుల ద్వారా ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా రెండు రకాలుగా ఇది ఉపయోగిస్తారు. ఈ ట్యాక్సేషన్ యాజ్ ఫిక్సల్ పాలసీ, పన్నుల తగ్గింపు చేశారనుకోండి, ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు, ప్రజల దగ్గర డబ్బు లేనప్పుడు ఆదాయం పన్ను లేదా జిఎస్టీని తగ్గిస్తుంది. దానివల్ల ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తారు. దాని ద్వారా డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ ఈ డిమాండు, ప్రైజు, సప్లై, ఈ యాక్టివిటీసు ఎకనామిక్ వ్యవస్థ పుంజుకుంటుంది. పన్నుల పెంపు ఎప్పుడు జరుగుతుంది? ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల ఉన్నప్పుడు. ఆర్థిక మందగమనం అనేది ధరల తగ్గుదల, ఆ ద్రవ్యోల్బణం అనేది ధరల పెరుగుదల. ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థకు స్వల్ప ద్రవ్యోల్బణం అనేది చాలా మంచి చేస్తుంది. కాబట్టి ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడానికి ఈ పన్నులు పెంచుతారన్నమాట. ప్రభుత్వ వ్యయము, గవర్నమెంట్ స్పెండింగ్స్ జనరల్గా రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్గా జరుగుతూ ఉంటుంది. ఈ క్యాపిటల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, రైల్వేలు, వంతెనల నిర్మాణం, దీనివల్ల ఉద్యోగాలు లభిస్తాయి, దీర్ఘకాలికంగా ఆస్తులు అనేటివి సమకూడతాయి అన్నమాట. అదే మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల మనకు గవర్నమెంట్ ఏమి ఉండదు, అది జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఇట్లాంటివి, ఇవి ఈ రకంగా ప్రభుత్వం అనేది ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ఈ బడ్జెట్ విధానం అనేది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, ప్రభుత్వ కోశ విధానానికి ప్రతిబింబం ఇది. ఫిస్కల్ పాలసీకి ప్రతిబింబం ఇది. బడ్జెట్ ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. మనకు ఆదాయం ఎక్కువయ్యి, ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువయిందనుకోండి, అది భారతదేశంలో అరుదుగా ఉంటుంది ఇది. దీన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటారు. అదే ఖర్చు ఎక్కువయ్యి ఆదాయం తగ్గిపోయిందనుకోండి, డెఫిసిట్ బడ్జెట్ అంటారు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం లాంటి వాటిల్లో తరచుగా లోటు బడ్జెటే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం అప్పులు చేసి ఆ లోటు బడ్జెట్‌ని పూడ్చుకొని ప్రాజెక్టులపై ఖర్చు చేస్తుంది. అప్పు ఎలా చేస్తుందంటే ఫారిన్ దగ్గర నుంచి లేదా ప్రజల దగ్గర నుంచే కూడా అప్పు తీసుకుంటుందన్నమాట ప్రభుత్వము. సమతుల్య బడ్జెట్, బ్యాలెన్స్ బడ్జెట్ అనేది ఆదాయము, ఖర్చు రెండూ సమానమైనప్పుడు ఈ బడ్జెట్ విధానం అనేది ఉంటుంది. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా రంగంలోకి దిగుతుంది. కానీ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలంటే లేదా పేదరికాన్ని తగ్గించాలంటే ప్రభుత్వము పన్నులు మరియు ఖర్చుల ద్వారా ఈ ఫిస్కల్ పాలసీ కోశ విధానం ద్వారా చర్యలు తీసుకుంటుంది. పన్నులు పెంచడం లేదా తగ్గించడం అనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని విషయము. దీనికి ఆర్బీఐ వడ్డీ రేట్లతో ఎటువంటి సంబంధము ఉండదన్నమాట. కానీ దీని ఇంకొకసారి ఓవర్ వ్యూ చూద్దాము ఈ ఫిస్కల్ పాలసీ గురించి డీప్‌గా. ఈ ఫిస్కల్ పాలసీ యొక్క మెయిన్ లక్ష్యాలు ఏమంటే ఆర్థిక వృద్ధి, దేశ జీడీపీని పెంచడం, ఉద్యోగాల కల్పన, ధరల స్థిరత్వము, ఆదాయ సమానత్వం. మీరు చదువుకోండి ఇవి. అదేవిధంగా దీంట్లో ఏం రకాలు ఉంటాయి? నిర్మాణాత్మక కోశ విధానం, ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు, ఈ రిసెషన్‌లో ఉన్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు. పన్నులు తగ్గించడం ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని పెంచి డబ్బు ప్రజల్లోకి అందేట్టుగా చేసి తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది
కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ సంకోచ ద్రవ్య విధానము. ఇక్కడ పన్నులు పెంచడంతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం ద్వారా నగదు లభ్యత తగ్గి, వస్తువుల డిమాండ్ తగ్గి, ధరలు అదుపులోకొస్తాయి. ఇది జనరల్‌గా ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు చేస్తారు. భారతదేశంలో ఉండే ఫిస్కల్ పాలసీ ఏమంటే, ఇక్కడ ఈ విధాన్ని రూపొందిస్తుంది ఎఫ్ఆర్‌బిఎం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయకుండా కోసలోటు ఫిస్కల్ లోటును ఒక పరిధిలో పెంచడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. ఎట్టంటే అట్ట అప్పులు చేసి ఖర్చు పెట్టేసేయకుండా. పన్నుల సంస్కరణలు, జీఎస్టీ వస్తు సేవల పన్నులు ప్రవేశపెట్టడం ద్వారా పన్ను వ్యవస్థను చాలా సరళీకృతం చేశారు. ఇది ఒక ముఖ్యమైన ఈ ఫిస్కల్ పాలసీ. సంక్షేమ పథకాలు, మీకు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జీఎస్టీ 2 వచ్చింది కాబట్టి ప్రశ్న ఉండే అవకాశం ఉంది. ఈ జీఎస్టీ గురించి ఫిస్కల్ పాలసీ కిందకు వస్తుంది అది. సంక్షేమ పథకాలు పీఎం కిసాను లేదా ఉపాధి హామీ పథకం వాటి ద్వారా నేరుగా ప్రజల చేతికి డబ్బు అందించడం కూడా ఈ ఫిస్కల్ పాలసీలో భాగమే. ఫిస్కల్ డెఫిషియెంట్ అంటే ఏమంటే ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే వ్యత్యాసాన్ని ద్రవ్య లోటు అంటారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వము మార్కెట్ నుంచి లేదా విదేశాల నుంచి ఇందాక చెప్పాను కదా అప్పులు చేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ ద్రవ్య విధానం మరియు కోశ విధానము మరియు ద్రవ్య విధానం 2 కలిసి పనిచేస్తేనే ఆర్థిక స్థిరత్వం అనేది సాధ్యపడుతుంది. ఇప్పుడు మానిటరీ పాలసీ గురించి చూద్దాం. ఇది ఆర్‌బీఐ కంట్రోల్ చేస్తూ ఉంటుందని చూసాం కదా! దీంట్లో మెయిన్ టూల్స్ ఏమంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఈ 2 టూల్స్ ఉపయోగించి ఇంకా ఉన్నాయిలెండి టూల్స్. ఇవి వాణిజ్య బ్యాంకులు తమ అవసరాల కోసము ఈ రె ఈ ఆర్‌బీఐ నుంచి తీసుకునే రెపో రేటు ఇది 5.25 వద్ద స్థిరంగా ఉంచింది. ఏప్రిల్‌లో జరిగిన సమీక్షలో ప్రతి 3 నెలలకోసారి సమీక్షలో ఇది ఈ రెపో రేట్ అనేది అంటే బ్యాంకులు ఆర్‌బీఐ దగ్గర తీసుకునే రుణానికి ఇచ్చే వడ్డీ 5.25 దగ్గర స్థిరంగా ఉంచింది. అదే కానీ రివర్స్ రెపో రేట్‌ని మాత్రం 3.35 వద్ద మాత్రమే ఉంది. ఇది బ్యాంకుల దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్‌బీఐ దగ్గర దాచుకుంటే దాని మీద వచ్చే వడ్డీ అనమాట ఇది. ఇవి కాకుండా మనకు క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఇది 3%గా ఉంది. దీని మీద ఏం వడ్డీ రాదు. దీన్ని ప్రతి బ్యాంకు కూడా మనము ఆర్‌బీఐ దగ్గర ఉంచాలి దాన్ని. ఇక్కడ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది ఇవన్నీ కూడా మనం ఇదివరకు చర్చించాము. దాన్ని మన దగ్గర ఉండే డిపాజిట్లలో బ్యాంకులు బంగారం, నగదు లేదా ప్రభుత్వ బాండ్ రూపంలో దాని దగ్గరే ఉంచుకోవచ్చు. అది దానివల్ల దాని మీద వడ్డీ అనేది బ్యాంకుకి వస్తుంది. ఆ వడ్డీ కూడా ఒక కంట్రోల్‌లో పెట్టుకొని అవి ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. ఈ ద్రవ్య విధానంలో ఉండే రకాలు ఈ మానిటరీ పాలసీలో అకామడేటివ్ స్టేటస్ స్టాన్స్ అన్నమాట. అకామడేటివ్ విధానం, సరళ విధానం. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్‌లోకి ఎక్కువ డబ్బు వచ్చేలా చేయడం అనేది అనుకూల సరళ విధానం. దీని మీద ప్రశ్న వచ్చింది. తటస్థ విధానం అనేది న్యూట్రల్‌గా ఉండేటప్పుడు ప్రస్తుతం భారతదేశం ఈ విధానాన్ని అవలంబిస్తుంది. అంటే ఇక ఆర్థిక పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లని పెంచడమో లేదా తగ్గించడమో చేస్తూ ఉంటుంది. కఠిన విధానం అనేది ధరలు విపరీతంగా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అప్పుడు వడ్డీ రేట్లు, రెపో రేటు, రివర్స్ రెపో 2 వీటిని పెంచేసి మార్కెట్ నుంచి నగదు సరఫరాని తగ్గించడం ద్వారా ధరలను ఇన్ఫ్లేషన్‌ని అదుపులోకి తీసుకొనొస్తారనమాట. కోశ విధానం మరియు ద్రవ్య విధానం మధ్య అనుసంధానము ఇవి 2 కూడా భారత ఆర్థిక వ్యవస్థలో 2 ఒకదానికొకటి తోడుగా పనిచేస్తాయి. ఫిస్కల్ పాలసీ అనేది రోడ్లు, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తూ వృద్ధిని ప్రోత్సహిస్తుంది. మానిటరీ పాలసీ అనేది ఆ ఖర్చు వలన పెరిగే ధరలు విపరీతంగా పెరగకుండా వడ్డీ రేట్లతో దాన్ని ఒక పహారా కాస్తూ ఉంటుంది. ప్రభుత్వం పన్నులు తగ్గించి ప్రజల వద్ద డబ్బు పెంచితే దానివల్ల ధరలు పెరిగే ప్రమాదం ఉంటే రెపో రేటు పెంచి ఈ మానిటరీ పాలసీ వలన వేగాన్ని అదుపు చేస్తుంది ఆర్‌బీఐ. ఔట్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వెషన్స్ ఇప్పుడు 21 క్వెషన్ చూద్దాము ఫిస్కల్ పాలసీ మీద. ఔట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ వన్ కమ్స్ అండర్ ఫిస్కల్ పాలసీ. ఇది కేవలం ప్రభుత్వం చేసేదని చెప్పాం కదా! ఈ సీఆర్ఆర్ అనేది బయింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీసు, ఇంక్రీజ్ ఇన్ డిస్కౌంట్ రేట్ ఇవన్నీ కూడా సంబంధం లేదు. ఫిస్కల్ పాలసీ అనేది ఇన్‌కమ్ టాక్స్ రేట్స్ హావ్ బీన్ డిక్రీజ్డ్. దాన్ని తగ్గించడం ద్వారా నగదు సరఫరా పెరుగుతుంది. ఇది ఫిస్కల్ పాలసీలో ఒక భాగము. ఇది కరెక్ట్ ఆప్షన్ 3 అనమాట. ఫిస్కల్ పాలసీ ఈజ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్‌పెండిచర్ మేనేజ్డ్ బై గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇంక్లూడ్స్ టాక్సేషన్, గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ బడ్జెట్ పాలసీసు. కీ పాయింట్ ఏమంటే డిక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ టాక్స్ అనేది ఒక ఫిస్కల్ పాలసీ. గవర్నమెంట్ ట్యాక్స్, ఎక్స్‌పెండిచర్ అనేటివి ఎకనామిక్ గ్రోత్‌కి యూజ్ అవుతాయి. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ఆప్షన్స్ గురించి చూద్దాము. సీఆర్ఆర్ అనేది మానిటరీ పాలసీ టూల్ ఆఫ్ ఆర్‌బీఐ. బయింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీ అనేది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బై ఆర్‌బీఐ. ఇంక్రీజ్ ఇన్ డిస్కౌంట్ రేట్ అనేది మానిటరీ పాలసీ మెజరు. ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ డిక్రీజ్డ్ అనేది ఫిస్కల్ పాలసీ మెజర్ బై గవర్నమెంట్
అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా ఫిస్కల్ అంటే, సీఆర్ఆర్ అంటే, బ్యాంక్ రేట్ అంటే. తర్వాత నెక్స్టు ఈ 1991 క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ చూద్దాము. మన భారతదేశము ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభము 1991లో దానికి దారితీసిన పరిస్థితులు అత్యంత కీలకమైన ఘట్టం. దీనివల్లనే నేడు మనం చూస్తున్న ఈ ఎల్‌పీజీ అంటారు. ఎల్‌పీజీ అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలు అభివృద్ధిలోకి వచ్చాయి. అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు మన తెలుగువారు. ఆ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మీరు ఆయన చేతికి తీసుకునే టైంకి విపరీతమైన ఆర్థిక సంక్షోభము, బంగారాన్ని కుదవబెట్టాల్సొచ్చింది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ 1980 నుంచి కూడా భారతదేశం తన ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెంచేసింది. అధిక అప్పులు ఎందువలనంటే సామాజిక పథకాలు, సబ్సిడీలు, రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేయడం కోసం ప్రభుత్వం దేశీయంగా మరియు విదేశాల నుంచి కూడా అప్పులు చేసేసింది. అసమర్థత, ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగు ఇవి ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జించలేకపోయాయి. దీనివలన ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగిపోయింది. 1991కి కోసలోటు జీడీపీలో 8.4% చేరుకుంది. ఇది ఆర్థిక వ్యవస్థను దివాలా తీసే స్థితికొచ్చేసింది. ఇన్ఫ్లేషను సరఫరా పెరగడం వల్ల మార్కెట్‌లోకి నగదు సరఫరా పెరగడం వల్ల వస్తువుల కొరత ఆధారంగా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిపోయాయి. ఇన్ఫ్లేషన్ 17%కి వెళ్ళిపోయింది. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రభుత్వం తన లోటు పూడ్చడానికి మళ్ళీ అధికంగా కరెన్సీని ముద్రించడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమైపోయింది. అదే టైంలో విదేశీ మారక ద్రవ్యం కొరత కూడా ఏర్పడింది. ద మనకు గల్ఫ్ సంక్షోభం వలన ఇరాన్, కువైట్ యుద్ధం వలన ముడి చమురు రేట్లు పెరిగిపోయాయి. దిగుమతుల కోసం ఎక్కువ విదేశీ డాలర్లను ఖర్చు చేయాల్సొచ్చి, విదేశీ నిల్వలు పతనమైపోయి కేవలము మనకు 2 వారాల దిగుమతులకు సరిపడేంత స్థాయికి చేరిపోయింది. మనము పెట్రోలు, డీజిల్ వంటి అత్యవసర వస్తువులు కొనే శక్తి కూడా దేశానికి లేకుండా పోయింది. తక్షణ చర్యలు అప్పుడు ఎల్‌పీజీ తీసుకొని భారతదేశం తన వద్ద ఉన్న బంగారాన్ని 47 టన్నులు సుమారుగా లండను మరియు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకొని మనము లైసెన్స్ రాజు పద్ధతి, అంతకుముందే పద్ధతిని రద్దు చేసి వ్యాపారాలు సులభతరం చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు భాగస్వామ్యానికి ఇచ్చేసి వాటిని పూడ్చుకున్నారు నష్టాలను. గ్లోబలైజేషన్ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేసి దిగుమతి పన్నులు తగ్గించారు. ఈ ఎల్‌పీజీ వలన మనకు చాలా ఉపయోగమైంది. ఇప్పుడు మనం అనుభవించేవన్నీ కూడా ఎల్‌పీజీ ఫలితాలే. క్లుప్తంగా చెప్పాలంటే అదుపులేని ప్రభుత్వ ఖర్చులు మరియు అత్యవసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల దేశం ఆర్థికంగా బలహీనపడింది. గల్ఫ్ యుద్ధం ఆ బలహీనతను సంక్షోభంగా మార్చింది. తద్వారా భారత్ తన ఆర్థిక విధానాలను పూర్తిగా మార్చుకోవాల్సొచ్చి ఒక గ్లోబల్ మార్కెట్‌లోకి ఇది ఎంటర్ అయిందనమాట. ఇక్కడ ఇంకా మనం సమ్మరీ చూద్దాము. ఇక్కడ సంక్షోభం ఈ సైకిల్ ఆఫ్ క్రైసిస్ ఎట్లంటే అధిక ప్రభుత్వ వ్యయము, కరెన్సీ ముద్రణ, గల్ఫ్ యుద్ధ ప్రభావము, విదేశీ మారక నిల్వల పతనం. మీరు ఎప్పుడు 1991 క్రైసిస్ అని వచ్చినా ఇవి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభంలో పడిపోయింది. చాలా కీలకం దేశ ఆర్థిక వ్యవస్థకది. సంక్షోభం వచ్చిన తర్వాత మార్పులు, దాని తర్వాత లైసెన్స్ రాజు రద్దు చేశారు. విదేశీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోకి మార్గం సుగమం చేశారు. ప్రైవేటు రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా టెలికాం, బ్యాంకింగ్, విమానయాన రంగాల్లో ప్రైవేటు కంపెనీల్లో ప్రవేశంతో పోటీ పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలు అందాయి. ఇప్పుడు 22వ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా విచ్ లీడ్స్ టు ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఎర్లీ 1990s? ఇక్కడ పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏందిది కారణం అడుగుతున్నారు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ ఎకనామిక్ ప్లానింగ్. జాగ్రత్తగా చూడండి ఏది ఎక్కువ కారణం అనేది. పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాపర్టీ రిమూవల్ ప్రోగ్రామ్, హై ఇన్ఫ్లేషన్ అండ్ ఫిస్కల్ డెఫిషియన్సీ అనేది కారణమవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ బిఫోర్ రిఫార్మ్స్ హై ఫిస్కల్ డెఫిషిట్, హై ఇన్ఫ్లేషను, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్, రైజింగ్ ఎక్స్టర్నల్ డెబిట్, లో ఎకనామిక్ గ్రోత్. దాని రిజల్ట్ ఏమైందంటే ఇండియా ఇంట్రడ్యూసెస్ ఎల్‌పీజీ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషను. ఇక్కడ చూడండి ఈ ఇన్ఫ్లేషన్ అనేది రెడ్ లైన్ అయితే ఫిస్కల్ డెఫిసిట్ అనేది కూడా 2 పెరిగిపోయాయి. దానివల్లే మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. పూర్ పబ్లిక్ సెక్టార్ పర్ఫార్మెన్స్ వాజ్ ఎ ప్రాబ్లమ్ బట్ నాట్ ది డైరెక్ట్ మేజర్ ట్రిగ్గర్. ఇది కాదు, ఇది ఒక కారణమే కానీ మనకు మెయిన్గా ఆ రిఫార్మ్స్ రావడానికి ఇది మేజర్ ట్రిగ్గర్ కాదు. ఇంకొకటి ఏంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఈజ్ రాంగ్ బికాజ్ ఇండియా ఫేస్డ్ బీఓటీ డెఫిసిట్. ఇది సర్ప్లస్ లేదు మనకు.
వివోటి డెఫిసిట్ ఉంది అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది. అదేవిధంగా ఎఫెక్టివ్ పావర్టీ ప్రోగ్రామ్స్ ఆర్ పాజిటివ్ అవుట్కమ్స్, అవి మనకు నాట్ ప్రాబ్లమ్స్ అనమాట. ప్రాబ్లం అనేది ఏది? హై ఇన్ఫ్లేషన్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ క్రియేటెడ్ సివియర్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. వెన్ ఎవర్ యూ సీ 1991 రిఫార్మ్స్ థింక్ ఇన్ఫ్లేషన్, ఫిజికల్ డెఫిసిట్ ప్లస్ బిఓపి క్రైసిస్. నెక్స్ట్ రీజనల్ ఇన్బ్యాలెన్సెస్. మన దేశము అతిపెద్ద దేశము, ఒక ప్రపంచంలో ఉండాల్సినంత పరిస్థితులు, విపరీతమైన ఎడారి ప్రాంతాలు, విపరీతమైన చలి ప్రాంతాలు, మంచి సమృద్ధిగా ఉండే నదులు ఉండే సువిశాలమైన మన భౌగోళిక ప్రాంతము. ఇక్కడ రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేటివి ఉంటాయి. కొన్ని ప్రధాన ఇదే మెయిన్ ఆర్థిక సవాలు. కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటే మరికొన్ని వెనకబడి ఉండటానికి కారణాలు ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇండస్ట్రియల్ సెంటర్ కాన్సంట్రేషన్. భారతదేశంలో పరిశ్రమలు అన్ని చోట్ల సమానంగా విస్తరించలేదు. దానికి కారణం ఏమి? మనకు రవాణా సౌకర్యాలు, పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ ఉన్న చోటే అవి కేంద్రీకృతమవుతాయి. వాళ్ళు తయారు చేసిన వస్తువులు విదేశాలకు పంపించుకోవాలంటే పోర్ట్ దగ్గర ఉండాలి కదా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. మనకు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు పారిశ్రామికంగా ఎదిగాయి. దీనివలన పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఆ ప్రాంతాలకే పరిమితమై ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు వెనకబడిపోయాయి ఈ పారిశ్రామిక కేంద్రీకరణ వలన. పట్టణ పారిశ్రామికీకరణ, అర్బన్ ఇండస్ట్రియలైజేషన్ కూడా అభివృద్ధి అంతా ప్రధాన పట్టణాల చుట్టూనే ఉంది. ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ మధ్యనే జరుగుతుంది. మనకి బైఫర్కేషన్ అనేది ఏపీ బైఫర్కేషన్ అనేది మెయిన్ రీజన్ ఇదే కదా. హైదరాబాద్ దగ్గరే మనకు అది కేంద్రీకృతం అయిపోయింది. మిగతా చోట్ల మాకు కావాలి అనుకొని ఇక్కడ అగ్లోమరేషన్ ఎకానమీ. ఒకే చోట ఎక్కువ పరిశ్రమలు ఉండడం వల్ల ముడి సరుకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు సులభంగా దొరుకుతారు. కాబట్టి ఆటోమేటిక్గా అది డెవలప్ అయిపోతూనే ఉంటుందన్నమాట. దొరుకుతా ఉన్నారు కాబట్టి డెవలప్ అయిపోతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నారు. వలసలు, గ్రామీణ ప్రాంతాల నుంచి మేధావులు, కార్మికులు నగరాలకు వలస వెళ్ళడం వలన నగరాలు మరింత అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు మాత్రం వనరులు లేకుండా వెనుకబడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉత్పాదకత వలన, లో ప్రొడక్టివ్ అగ్రికల్చర్ వలన, ఇందువలన మెజారిటీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడినప్పటికీ వాళ్ళ యొక్క ఉపాంత ఉత్పాదకత తక్కువగా ఉంది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడానికి ఇప్పటికే పాత పద్ధతులే వాడడము, కమతాల విభజన, తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమి చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం వల్ల యంత్రాలు వాడడం అనేది కష్టమైపోతా ఉంది. అల్ప ఉత్పాదకత, పారిశ్రామిక రంగంతో పోలిస్తే వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఆదాయ వ్యత్యాసం అనేది పెంచేస్తుంది. అది ఇంకొకటి న్యాచురల్ అవైలబిలిటీ లిమిటేషన్స్. ఇక్కడ నదీ తీరాలు, ఎడారులు, గంగా యమున మైదాన ప్రాంతంలో లేదా తీర ప్రాంతాలలో వ్యవసాయము, వ్యాపారం సులభం. కానీ రాజస్థాను వంటి ఎడారి ప్రాంతాల్లో, ఈశాన్య ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన చాలా ఖర్చుతో కూడుకున్నది, కష్టం కూడా. మనకు ఖనిజ సంపద అనేది ఈ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి చోట ఉన్నప్పటికీ వాటి నుంచి సరైన రవాణా, అక్కడ రాజకీయ స్థిరత్వం లేకుండా వనరుల వలన ఆ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగం లేకుండా పోతా ఉంది. దీనికి పరిష్కార మార్గాలు స్పెషల్ ఎకనామిక్ జోన్లు వెనకబడిన ప్రాంతాల్లో పెడుతున్నారు. పిఎం గతిశక్తి, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేసి గతిశక్తి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. యువతకు పారిశ్రామిక నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి అనేది కేవలం ఆర్థికాంశమే కాదు, ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన విషయం కూడా. ఈ అసమానతలను కొలవడానికి మనము గినీ కోఎఫిషియంట్ అనేది ఇక్కడ వాడతాము. ఇక్కడ మనం దీన్ని జియోగ్రాఫికల్ అనాలిసిస్ పరంగా చూస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఉంది. పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకృతం అవటానికి ప్రధాన కారణం అక్కడ ఉండే విద్యుత్తు, రోడ్లు మరియు సమాచార వ్యవస్థ. పట్టణీకరణ, నగరాల్లో 24/7 విద్యుత్తు, వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండడం వలన ఐటీ మరియు సేవా రంగాలు అక్కడే వృద్ధి చెందుతాయి. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, బాంబే, పూణే లాంటి నగరాలలో ఐటీ అనేది సేవలు విపరీతంగా పెరగడం వల్ల అదే కారణం. గ్రామీణ వెనుకబాటు, మారుమూల గ్రామాల్లో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు సరైన ధరకు అమ్ముకోలేకపోతున్నారు. ఇది ఒక కారణం అన్నమాట ఆదాయ అసమానతకు. వ్యవసాయ ఉత్పాదకతలో లోపం, లో ప్రొడక్టివిటీ ఇన్ రూరల్ ఏరియాలు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కేవలం జీవనాధార వ్యవసాయం, వాళ్ళు సబ్సిస్టెన్స్ ఫార్మింగ్గానే మిగిలిపోయింది. వాళ్ళు కేవలం జీవనాధారంగానే మిగిలిపోయింది. దానివల్ల లాభాలు ఏమీ రావడం లేదు. నీటిపారుదల సౌకర్యాలేమో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కాలువల ద్వారా నీటి సౌకర్యం ఉంది. దానివల్ల ఉత్పాదకత పెరిగింది. కానీ మన దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కేవలం వర్షంపై ఆధారపడడం వల్ల దిగుమతి తక్కువగా ఉంటుంది. చిన్న రైతులు ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్స్ కొనుగోలు చేయడం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది.
వనరుల లభ్యత మరియు భౌగోళిక న్యాచురల్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. తీర ప్రాంతాలకైతే ప్రయోజనం జరుగుతోంది. మనకు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం వల్ల అంతర్జాతీయ వ్యాపారం, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ సులభమైపోయింది. కానీ ఆ సౌకర్యం అనేది ల్యాండ్ లాక్డ్ స్టేట్స్‌కి ఉండదు. మీకు జియోగ్రఫీలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ గురించి అడుగుతూ ఉంటారు. చూసుకోండి. చుట్టూ భూమి ఉన్న బీహారు లేదా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు. మన తెలంగాణకు కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్ అయిపోయింది అది. మానవ వనరుల అభివృద్ధి కేవలం పరిశ్రమలు ఉంటే సరిపోదు. దాన్ని నడపడానికి నైపుణ్యం ఉన్న వ్యక్తులు కావాలి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అక్షరాస్యత ఎప్పటినుంచో మెరుగైన అక్షరాస్యత, ఆరోగ్య సదుపాయాలు ఉండడం వల్ల అక్కడ ప్రజలు పారిశ్రామికీకరణకు త్వరగా అలవాటు పడ్డారు. మన ఏపీలో నేను చూడడం లేదు గానీ, తమిళనాడులో అందరూ పనికి పోతాం, పనికి పోతాం, పనికి పోతాం అంటారు. మన వాళ్ళు ఏదో పథకాల కోసం చూస్తున్నారు. నేను స్కిల్ డెవలప్‌మెంట్ మీరొచ్చి స్కిల్ నేర్చుకోండి అంటే, మాకు నెలకు ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు. స్కిల్ నేర్పిస్తాము, మీరు ఏదైనా దాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించాలని మనం చెప్తున్నాం. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో సరైన విద్య అందక యువత తక్కువ నైపుణ్యం కలిగిన పనులకు అన్‌స్కిల్డ్ లేబర్‌కే పరిమితమైపోతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతానికి వన్ జిల్లా, వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రాడక్ట్ అనే కాన్సెప్ట్ ఓడీ, ఓపీ వంటి పథకాల ద్వారా ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి అభివృద్ధి చేస్తూ ఉంది. ఇటీవల ఇప్పుడు చిత్తూరు జిల్లాకి నిమ్మకాయలకు సంబంధించి ప్రోడక్టు, దానికి సంబంధించి లేదా టమాటా అట్లా ఇచ్చున్నారు. ప్రతి జిల్లాకి ఒక ప్రోడక్ట్ అసైన్ చేసి వాటి డెవలప్‌మెంట్ కోసము మనకు ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌ని అమలు చేస్తా ఉంది. ఈ ఓడీఓపీ అనేది మంచి స్కీము. ఇప్పుడు ఇంకా డీటెయిల్‌గా చూద్దాము. ఇక్కడ పశ్చిమ, దక్షిణ భారతదేశం ఉదాహరణకు మహారాష్ట్ర, తమిళనాడులో పారిశ్రామిక అభివృద్ధి అధికంగా ఉంది. వ్యవసాయ ఉత్పాదకత మధ్యస్థము అధికంగా ఉంది. పట్టణీకరణ 45-50% అక్కడ అర్బనైజేషన్ అయ్యుండాది. అదే ఉత్తర భారత్‌లో హర్యానా, పంజాబు వాటిల్లో మధ్యస్థంగా ఉంది. వ్యవసాయ ఉత్పాదకత అత్యధికంగా ఉంది. ఇక్కడ అర్బనైజేషన్ 30-35% ఉంది. అదే తూర్పు భారత్‌లో మనకు బీహారు, ఒడిస్సాలో ఈ పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉంది. వ్యవసాయ ఉత్పాదకత కూడా తక్కువగానే ఉంది. అర్బనైజేషను ఓన్లీ 15-20% ఉంది. ఈ ఆర్థిక అసమానతల గ్రాఫ్ చూడండి. ఇక్కడ ఈ కాలం అనేది ఇలా ఉంటుంది. అభివృద్ధి స్థాయి, ఈ 2 డెవలప్‌మెంట్ లెవెల్ తీసుకుంటే, ఈ లైన్ అనేది పట్టణ పారిశ్రామికీకరణ, అర్బన్ ఇండస్ట్రియలైజేషన్. ఇది వేగవంతమైన అభివృద్ధిని సూచిస్తా ఉంది. అదే ఈ గ్రామీణ వ్యవసాయం, రూరల్ అగ్రికల్చర్ అనేది ఒక స్టాగ్నెంట్‌గా ఉంది చూడండి, స్ట్రెయిట్ లైన్ లాగా. దీన్ని గ్రాఫ్ నుంచి మనం ఏం గమనించాలంటే, ఇది నిలువుగా పైకి వెళ్తోంది పారిశ్రామిక రేఖ, ఇండస్ట్రియల్ కర్వ్ అనేది. అంటే పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు, ఐటీ మరియు సేవా రంగాలు సాంకేతిక కారణంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అగ్రికల్చర్ దాదాపు సమాంతరంగా ఫ్లాట్‌గా ఉంది. లో ప్రొడక్టివిటీ, జనాభా పెరిగినా పాత పద్ధతులు మరియు చిన్న కమతాల వలన గ్రామీణ ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ఇక్కడ గ్యాప్, ఈ 2 రేఖల మధ్య పెరుగుతున్న దూరమే ప్రాంతీయ అసమానత. రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానత, ఇంటర్ స్టేట్ ఇన్‌ఈక్వాలిటీ 3 దశాబ్దాలుగా పెరుగుతూనే ఉంది. మెయిన్‌గా మనకు 5, 6 రాష్ట్రాలు మాత్రమే మన దేశ జీడీపీలో 50% పైగా వాటాను కలిగి ఉన్నాయి. ఇదే మన తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మీరు ఉత్తర ప్రాంతానికి ఇచ్చేస్తున్నారు, మొన్న ఈ పార్లమెంట్‌లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టినప్పుడు కూడా ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు కూడా మిగతా అడ్డుకోవడము, అది వీగిపోవడము కారణం ఇదిగా చూపించారు. మీరే డెవలప్ అయిపోతున్నారు, సదరన్ కంట్రీస్‌కి, సదరన్ స్టేట్స్‌కి మీరు వాటా తగ్గిచ్చేస్తున్నారు అని చెప్పేసి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది రీజన్ ఫర్ ఇంక్రీజ్డ్ రీజనల్ ఇన్‌బ్యాలెన్సెస్? ఇండస్ట్రియలైజేషను నాట్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ లిమిటెడ్ టు అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ డెవలప్డ్ ఇన్ లో ప్రొడక్టివ్ అగ్రికల్చర్, నేచురల్ రిసోర్స్ అవైలబిలిటీ డిఫర్స్. ఈ 3 కారణం కాదు, ఈ 3 కారణాలు. యూనిఫామ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్రాస్ రీజియన్స్, సమాన విద్య అన్ని ప్రాంతాల్లో అందించడం వలన ఇంకా అభివృద్ధి చెందుతుందే కానీ అది ఒక ఇంక్రీజ్డ్ రీజనల్ ఇన్బ్యాలెన్స్ కారణం కాదది. కాబట్టి రీజన్స్ ఫర్ రీజనల్ ఇన్బ్యాలెన్సెస్ ఏమంటే అన్ఈవన్ ఇండస్ట్రియలైజేషన్, అన్ఈక్వల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేచురల్ రిసోర్స్ డిఫరెన్సెస్, అగ్రికల్చరల్ బ్యాక్వర్డ్నెస్, అర్బన్ రూరల్ డివైడ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఐడియా ఏమంటే యూనిఫామ్ ఎడ్యుకేషన్ రెడ్యూసెస్ ఇన్ఈక్వాలిటీస్. యాక్చువల్లీ ఇక్కడ డెవలప్డ్కి బ్యాక్వర్డ్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి, వీటి మధ్య పోలికే లేదు. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు ఎక్స్టర్నల్ డెబిట్. ఇది భారత ఆర్థిక కోణంలో రుణ స్థిరత్వం, సస్టైనబిలిటీ, ముఖ్యంగా విదేశీ అప్పులు, ఫారిన్ డెబిట్ అనేది దేశ రాజకీయ స్వయం ప్రతిపత్తిపై
జాగ్రత్తగా చూడండి. చాలా దేశాలు ఈ సమస్యతో బాధపడుతున్నాయి. పొలిటికల్ అటానమీపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒక దేశం తన అప్పులను ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో దివాలా తీయకుండగా తీర్చగలిగే శక్తిని రుణ స్థిరత్వం అంటారు. అంతర్జాతీయ సంస్థలు అది ఒక పరిధి దాటిందనుకోండి, మనం ఎవరి దగ్గరైతే అప్పు తీసుకుంటామో వాళ్ళు పెట్టే షరతులన్నీ మనము ఒప్పుకొని తీరాలి. దేశం విదేశీ అప్పులను తీర్చలేని స్థితికి చేరుకున్నప్పుడు 1991 సంక్షోభంలో అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎటువంటి కఠిన నిబంధనలు విధించారు. మీరు ఈ ఈ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మీ ఈ నాన్ పర్ఫార్మింగ్ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఫండ్స్ విత్‌డ్రా చేయండి అన్నారు. ఉద్యోగాలు ఇవ్వద్దండి అన్నారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు పాటించాల్సి వచ్చింది అప్పట్లో. ప్రభావము ఈ సంస్థలు రుణాలిచ్చేటప్పుడు కఠినమైన షరతులు విధిస్తాయి. ప్రభుత్వం ఏ రంగంలో ఖర్చు చేయాలి, సబ్సిడీలు తగ్గించాలా వద్దా అనే విషయంలో వాళ్ళు జోక్యం చేసుకుంటారు. మన దేశానికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి వాళ్ళు జోక్యం చేసుకుంటారు. రాజకీయ స్వయం ప్రతిపత్తి కోల్పోవడం అనేది ఉంటుంది. దీనివలన ప్రజల అవసరాల కంటే అప్పు ఇచ్చిన సంస్థల నియమ నిబంధనలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అంటే దేశ అంతర్గత ఆర్థిక విధానాలను విదేశీ శక్తులు శాసిస్తాయి. దౌత్యపరమైన ఒత్తిడి, డిప్లొమాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఒక దేశం నుంచి భారీగా అప్పు తీసుకున్నప్పుడు అంతర్జాతీయ వేదికలపై ఆ దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టమైపోతుంది. మనం ఎవరి దగ్గరన ఒక దేశం దగ్గర మనం అప్పు తీసుకున్నామనుకోండి, మనము ఆ అప్పు ఇచ్చిన దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేం. ఇక్కడ భారతీయ దృక్పథం ఏమంటే, భారతదేశం ఎప్పుడూ తన విదేశీ విధానంతో స్వతంత్ర వైఖరి, స్ట్రాటజీ అటానమీని అనుసరిస్తుంది. కానీ అప్పులు పెరిగితే అప్పు ఇచ్చిన దేశం తన రాజకీయ ప్రయోజనాలపై మనపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కరెన్సీ విలువ పతనం ఈ ఈ- ఇది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ డెబిట్ చూద్దాము. కరెన్సీ విలువ పతనం మరియు సార్వభౌమ రేటింగ్, కరెన్సీ అండ్ సావర్జిన్ రేటింగ్స్ అనమాట. ఇక్కడ విదేశీ అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీస్ ఈ మూడీ, ఎస్&పి వంటివి దేశ రేటింగ్ను తగ్గిస్తాయి. రేటింగ్ తగ్గితే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రజలకు ఇష్టం లేని కఠిన నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది దేశంలో మళ్ళా ఈ నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ పార్టీని వెనక్కి పంపించేస్తారు. వడ్డీ భారం మరియు అభివృద్ధి కుంటుపడడం జరిగిపోతూ ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది ఎక్కువైపోతుంది. ప్రభుత్వం ఆదాయంలో అధిక భాగం విదేశీ అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతే విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలపై ఖర్చు తగ్గిపోతుంది కదా. సంక్షేమ పథకాలు నిలిచిపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇది ఎన్నికల ఫలితాలను మరియు ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మనం 1991 ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకొని భారతదేశం విదేశీ అప్పులు ఎక్కువగా మనకు దీర్ఘకాలికమైనవి మరియు ప్రభుత్వ అప్పుల కంటే ప్రైవేట్ రంగ అప్పు మన ప్రస్తుతం ప్రభుత్వ అప్పు కంటే ప్రైవేట్ రంగ అప్పు ఎక్కువగా ఉంది. మన దగ్గర విదేశీ నాణ్యక నిల్వలు అప్పుల కంటే బలంగా ఉన్నాయి. ఇది మన రాజకీయ స్వయం ప్రతిపత్తిని కాపాడుతుంది. అప్పు అనేది అభివృద్ధికి అవసరమే కానీ అది మన ఆదాయాన్ని మించి విదేశీ చేతుల్లో ఉంటే దేశం తన సొంత నిర్ణయాలు అటానమీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ డెబ్ట్ టు జీడిపి రేషియో, డెబ్ట్ ట్రాప్ డిప్లొమసీ గురించి చూద్దాము. ఈ ఇక్కడ డెబ్ట్ మరియు ఇది రుణ జీడిపి నిష్పత్తి మరియు రాజకీయ స్వయం ప్రతిపత్తి దాని ప్రభావము ఎలా ఉంటుందంటే, దేశం మొత్తం అప్పును ఆ దేశ వార్షిక జీడిపితో పోల్చి చూసే కొలత ఇది. డెబ్ట్ టు జీడిపి రేషియో అంటే ఇది దేశం తన అప్పులను తీర్చగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం అప్పు జీడిపి నిష్పత్తి సుమారు 80 నుంచి 82 మధ్యలో ఉంది. ఇందులో ఎక్కువ భాగం దేశీయ అప్పులే. మనం ఇంటర్నల్గానే అప్పు తీసుకున్నాం అనమాట. బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదు. ఆ అప్పు నిష్పత్తి విపరీతంగా పెరిగితే అంతర్జాతీయ పెట్టుబడులు దేశాన్ని రిస్క్ ఉన్న దేశంగా చూస్తారు. దీనివల్ల కొత్త అప్పులు పుట్టవు లేదా ఎక్కువ వడ్డీ పెట్టి అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది రాజకీయ స్వయం ప్రతిపత్తిపై కూడా మనం అప్పు ప్రభావం అనేది ఉంటుంది. మన సార్వభౌమత్యానికి సావర్జనిటీకే డిఫెన్స్ అండ్ సావర్జనిటీకే అది కీడుగా వస్తుంది. అప్పులు భారీగా ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన దేశం తన రక్షణ ఒప్పందాలను, ఆయుధాల కొనుగోలును మనపై రుద్దే అవకాశం ఉంది. నేను ఇచ్చిన ఆయుధాలన్నీ కొనుక్కో అంటుందన్నమాట అది. ఒక శక్తివంతమైన దేశం నుంచి భారీ రుణం తీసుకుంటే అంతర్జాతీయ వేదికలపై ఆ దేశానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడవచ్చు. ఇది దేశం యొక్క స్వతంత్ర విదేశీ విధానం, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని దెబ్బతీస్తుంది. ఇది ఒక ట్రాప్ అనమాట. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద ఆందోళనకరమైన విషయము. ముఖ్యంగా కొన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు మౌలిక సదుపాయాల కోసము భారీగా అప్పులు ఇచ్చి ఆ అప్పులు తీర్చలేనప్పుడు వారి వ్యూహాత్మక ప్రాంతాలు
మీకు అర్థమవుతా ఉంటుంది చూడండి. ఓడరేవులు లేదా ఎయిర్‌పోర్టులు అవి స్వాధీనం చేసేసుకుంటాయి. దీనివలన ఆ దేశం తన భూభాగాలపై నియంత్రణ కోల్పోయి రాజకీయంగా బలపడుతున్నాయి. ఇటీవలకు ఒక దేశంలో అది జరిగింది. మీరు గుర్తు తెచ్చుకోండి. సామాజిక, రాజకీయ అశాంతి ఉంటుంది. సోషియో పొలిటికల్ అన్రెస్ట్ ఉంటుంది. అప్పులు తీర్చడానికి ప్రభుత్వం పన్నులు పెంచడం లేదా విద్యుత్తు, పెట్రోలు ధరలను పెంచడం వల్ల కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి దేశంలో నిరసనలు, ఆందోళన మొదలవుతాయి. ఇది దేశ అంతర్గత భద్రతను మరియు రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. మన సహోదర దేశాలు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మీరు గమనించవచ్చు. భారతదేశం తన రాజకీయ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. తక్కువ విదేశీ రుణం తీసుకుంటుంది. మొత్తం మన విదేశీ అప్పు కేవలం 5-8, 6% మాత్రమే జీడీపీలో పెట్టుకొని మిగతా అంతా కూడా మన దేశంలో ఉండే ప్రజలు, మన దేశంలో నుంచి బ్యాంకుల నుంచి విదేశీ ఒత్తిడి తీసుకుంటుంది కాబట్టి విదేశీ ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పెద్ద మొత్తంలో విదేశీ నిల్వలు ఉన్నాయి. మన దగ్గర $700 పైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది ఏదైనా ఆర్థిక ఒత్తిడి వచ్చినా తట్టుకునేలాగా చేస్తుంది. ఈ చట్టం ఉంది కదా, ఎఫ్ఆర్బిఎం చట్టము. ప్రభుత్వం అప్పులు మరియు లోటును అదుపులో ఉంచడానికి చట్టబద్ధమైన పరిమితులు అదే పెట్టుకునింది. అప్పు అనేది కేవలం ఇట్ ఈజ్ నాట్ ఎ నెంబర్. అది ఒక సంఖ్య కాదు. అది మన దేశం యొక్క భవిష్యత్తు, మన స్వేచ్ఛను నిర్ణయించే శక్తి. అప్పు స్థిరంగా ఉన్నంత వరకు దేశం సురక్షితంగా ఉంటుంది. ఏ దేశం అయితే అప్పుల్లో కూరుకుపోతుందో దాని భవిష్యత్తు అది దాని చేతుల్లో ఉండదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ డెబిట్? 24వ క్వశ్చన్ ఇది. ఎక్స్టర్నల్ డెబిట్స్ యొక్క నెగటివ్ ఇంపాక్టు. ఇట్ హెల్ప్స్ ఎకనామిక్ గ్రోత్ కాదు కదా. ప్రొవైడ్స్ రిలీఫ్ డ్యూరింగ్ క్రైసిస్? నో. హెల్ప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్? కాదు. డిపెండెన్సీ ఆన్ ఫారిన్ కంట్రీస్ కెన్ కాంప్రమైజ్ పొలిటికల్ ఫ్రీడమ్. ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ డెబిట్ వలన అన్ని నష్టాలే కాదు, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్కి, ఫైనాన్షియల్ సపోర్ట్స్కి, ఎకనామిక్ స్టెబిలైజేషన్కి వాడుకోవచ్చు. కానీ మనము నెగటివ్ ఎఫెక్టు డెబిట్ బర్డెన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయాలి, ఫారిన్ డిపెండెన్సీ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. ఇండియా ఫారిన్లో సమాన దూరము అప్పుకి దూరంగా ఉండి తక్కువ అప్పు తీసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంది. ఇప్పుడు 25th క్వశ్చను. ఈ ప్రొడక్షన్ థియరీ, డివిజన్ ఆఫ్ లేబరు, ప్రొడక్టివిటీ. మనకు ఈ శ్రమ విభజన అంటే ఏమంటే ఒక సంక్లిష్టమైన పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక ప్రత్యేక వ్యక్తి లేదా బృందానికి అప్పగించడాన్నే ఇది డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. ఆడమ్ స్మిత్ ఏం చెప్పాడంటే దీనికి పిన్ ఫ్యాక్టరీ ఉదాహరణ ద్వారా దీన్ని వివరించారు. ఒకే వ్యక్తి గుండు సూది మొత్తం తయారు చేయడం కంటే ఒకరు తీగను కత్తిరించడం, ఒకరు దాన్ని మొన పెట్టడం, మరొకరు తలభాగాన్ని అమర్చడం వలన ఉత్పత్తి వేగంగా పెరుగుతుందని ఈ పిన్ ఫ్యాక్టరీ ఉదాహరణ ద్వారా ఆడమ్ స్మిత్ అనే ఆయన ఈ డివిజన్ ఆఫ్ లేబర్ని నిర్వచించాడు. ఈ శ్రమ విభజన, ఉత్పాదకత మధ్య సంబంధము ఎలా ఉంటుందంటే నైపుణ్యం పెరగడం వలన ఒక పనిని పదే పదే చేయడం వలన కార్మికుడు ఆ పనిలో నిపుణుడు అవుతాడు. దీనివల్ల పని వేగం పెరుగుతుంది. ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్ ఇచ్చేది దానివల్లే. ప్రతి సంవత్సరము 3% ఇంక్రిమెంట్ ఇస్తున్నారంటే అతను ఆ పని ప్రతి సంవత్సరం చేయడం వల్ల అతని నైపుణ్యం పెరిగింది కాబట్టి ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. సమయం ఆదా అవుతుంది. ఒక పని నుంచి ఇంకొక పనికి మారేటప్పుడు వృధా అయ్యే సమయం తక్కువ అవుతుంది. యాంత్రీకరణకు అవకాశం ఉంటుంది. ఇన్నోవేషను, పనిని చిన్న చిన్న భాగాలుగా చేసినప్పుడు నిర్దిష్ట పనిని చేయడానికి కొత్త యంత్రాలు కనిపెట్టడం సులభతరం అవుతుంది. మనం చూసుకోవచ్చు, ఈ కార్ అనుకోండి, కార్లో ఉండే అన్ని భాగాలను కారే తయారు చేయదు. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు తయారు చేస్తారు. భారతీయ ఉత్పాదక దృక్పథం ఏమంటే భారతదేశంలో ఈ సిద్ధాంతం వివిధ రంగాల్లో ఎలా అవుతుందో చూద్దాం. ఐటీలో ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి ప్రధాన కారణం శ్రమ విభజన. కోడింగ్ ఒకరు, టెస్టింగ్ ఒకరు, డిజైనింగ్ ఒకరు చేయడం వల్ల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. భారతదేశ ఐటీ కంపెనీల ఉత్పాదకత అంతర్జాతీయ స్థాయిలో ఉంది. తయారీ రంగంలో ఆటోమొబైల్, మారుతి సుజుకి, టాటా మోటార్స్ పరిశ్రమలో అసెంబ్లీ లైన్ పద్ధతిని వాడతారు. అయితే భారత్ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో శ్రమ విభజన ఇప్పటికీ తక్కువగా ఉంది. ఒకే వ్యక్తి మల్టీ టాస్కింగ్ చేయడం వలన ఉత్పాదకత అంతర్జాతీయ సగటు కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా వ్యవసాయ రంగంలో చెప్పాల్సిన అవసరమే లేదు, శ్రమ విభజన లోపించిపోయింది. దీన్ని మారువేషంలో ఉన్న నిరుద్యోగం అంటారు, డిస్గస్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారంటే ఒకే చిన్న పొలంలో ఇద్దరు చేయాల్సిన పనిని కుటుంబం మొత్తం చేయడం వల్ల ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ సున్నాగా ఉంది. ఈ నెగటివ్ ఇంపాక్ట్స్ ఏమంటే రోజు ఒకే పనిని చేయడం వల్ల ఈ మొనోటోనీ వలన విసుగు వస్తుంది. మనకు పరాయీకరణ, తాము చేస్తున్న పనిలో పూర్తి వస్తువుతో కార్మికుడికి సంబంధం లేకుండా పోతూ ఉంటుంది. లో లేబర్ ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఒక ఫార్ములా ఉంది,
టోటల్ అవుట్పుట్ డివైడెడ్ బై టోటల్ లేబర్ అవర్స్ అనే సూత్రం ద్వారా దీన్ని కొలుస్తారు. భారతదేశంలో శ్రమ విభజనను సరిగ్గా అమలు చేస్తే తక్కువ నైపుణ్యం కలిగిన జనాభాను కూడా ఒక ఉత్పాదక శక్తులుగా మార్చవచ్చు. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇంక్రీజింగ్ మార్కెట్ సైజ్ ఎనేబుల్స్ డివిజన్ ఆఫ్ లేబర్ లీడింగ్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ. జాగ్రత్తగా చూడండి. రెండోది, ప్రొడక్టివిటీ మీన్స్ మోర్ అవుట్పుట్ యూజింగ్ సేమ్ యూనిట్స్ ఆఫ్ లేబర్. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? రెండు కరెక్టే కదా, బోత్ ఏ అండ్ బి. కాబట్టి డివిజన్ ఆఫ్ లేబర్ అంటే స్పెషలైజేషన్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, లార్జర్ మార్కెట్స్ ఇంక్రీజ్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ రేజెస్. ఈ ఫార్ములా ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. స్మాల్, మీడియము, లార్జ్ అనేది ప్రొడక్టివిటీగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ 5 టాపిక్స్ చూసాం. ఫిస్కల్ పాలసీ, ట్యాక్సెస్ అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, 1991 రిఫార్మ్స్ చూసాము, ఇన్ఫ్లేషను ప్లస్ ఫిస్కల్ డెఫిషియట్ క్రైసిస్, రీజనల్ ఇంబ్యాలెన్స్ చూసాము, అన్ఈవన్ డెవలప్మెంట్, ఎక్స్టర్నల్ డెబిట్ చూసాము, ఫారెన్ డిపెండెన్సీ రిస్క్, డివిజన్ ఆఫ్ లేబర్ చూసాము, స్పెషలైజేషన్ ఇంక్రీసెస్ ప్రొడక్టివిటీ. ఇది టెక్నికల్ అసిస్టెంట్ చాట్ జీపీటీ అండ్ జెమినీ ద్వారా తీసుకున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.